రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కరరావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో నారుమడి యాజమాన్యం, నారుమడి తయారీ విధానం, నారుమడిని ఎలా తయారు చేసుకోవాలి, నారుమడిని ఎలా పెంచుకుంటే మనకి త్వరగా పెరిగి మనకి నాటుకి వీలుగా తయారవుతుంది, తదితర విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నారుమడి యొక్క సస్యరక్షణ, దాంట్లో వచ్చే జబ్బులు మరియు తెగుళ్ళు గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నారుమడిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికి వస్తే, ముందుగా నారుమడి పొడి దుక్కి దున్నించుకోవాలండి. దాన్ని ఎల్దుక్కు అని కూడా అంటారు. 2 నుంచి 3 సార్లు కనుక దుక్కి దున్నించుకుంటే, ఇప్పుడు ఈ విధంగా మన దగ్గర కనపడుతుంది కదా, ఈ విధంగా సదునుగా వచ్చేస్తుందండి. ఇలా పొడి దుక్కి దున్నించుకున్నట్లయితే మనకి మంచి నత్రజని భూమికి ఈ వాతావరణం నుంచి తీసుకుంటుంది. నారు త్వరగా పెరగడానికి దోహదపడుతుందండి. తర్వాత నారు పోసుకునే సమయంలో ఒక వారం ముందు మనం నారుమడి వేసుకునే ప్రాంతంలో నీళ్లు బాగా పెట్టుకొని, వారం ముందే మనం ట్రాక్టర్తో దమ్ము చేసుకోవాలండి. దీన్నే తడిదుక్కి మరియు దమ్ము అని కూడా అంటారు. ఈ దమ్ము చేసుకోవటం వల్ల మనకి నీరు ఎక్కువగా భూమిలో ఇంకకుండా మనం పెట్టిన నీరు పెట్టినట్టు నారుమడిలో ఉంటుందండి. పెట్టిన నీరు ఇంకిపోకుండా ఉండాలంటే దమ్ము ఖచ్చితంగా చేయాలి. ఇందులో వేరే పద్ధతి కూడా ఉందండి, పొడి నారుమడి, పొడి విత్తనాలు చల్లుకునే విధానం. అందులో వచ్చే ఇబ్బంది ఏంటంటే కలుపు ఎక్కువగా వస్తుంది. ఈ దమ్ము చేసి విత్తనాలు చల్లుకున్న నారుమడిలో ఈ కలుపు అనేది తక్కువగా వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ దమ్ము చేసిన పొలంలో నారుమడి పెట్టుకోవడం మంచిదని ఉద్దేశం అండి. ఇక విత్తనాన్ని విషయానికి వస్తే, మీ ప్రాంతాల్లో అంటే మనం వరి వేసుకునే ప్రాంతంలో ఏ వడ్లకి ఏ రకానికి మంచి మార్కెట్ ఉంటుందో చూసుకొని ఆ విత్తనాన్ని వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఎకరానికి వచ్చేసరికి ఈ నారుమడి పెట్టుకునే విధానంలో, అంటే తడి నారుమడి పెట్టుకునే విధానంలో ఎకరానికి వచ్చేసరికి 25 నుంచి 30 కేజీల లెక్కన మనం ఎకరానికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 5 సెంట్లు నేలలో ఒక బస్తా అంటే 30 కేజీలు చల్లుకోగలగాలి. 5 సెంట్లు నేలకి ఒక బస్తా చొప్పున అంటే 30 కేజీల బస్తా చల్లుకుంటే నీకు నారు అటు ఒత్తు కాకుండా ఇటు పలసన కాకుండా సరైన విధానంలో ఉంటుందండి. ఈ నారు మొలకని చల్లుకునే ముందు వారం రోజుల ముందు దమ్ము చేసుకొని తర్వాత పలుసగా నీళ్లు పెట్టుకొని మొలక వచ్చిన విత్తనాన్ని మనం ఈ నారుమడిలో చల్లుకున్నట్లయితే, తర్వాత నారుమడిలో విత్తనాలు చల్లిన తర్వాత 2వ రోజు నీరు పూర్తిగా తీసేసి, ప్రతి గింజ మొక్క వచ్చిన తర్వాత, మొలక వచ్చి పైకి కనిపించిన తర్వాత వరకు భూమి ఆరి సన్న నెర్ర పగిలిన దాకా మనం నీరు పెట్టకూడదు. అప్పటికి ఈ సన్న నెర్ర పగిలే సమయానికి మనకి ఒక అంగుళం నుంచి అంగుళంన్నర ఎత్తు నారు వస్తుందండి. అప్పుడు పలసగా నీళ్లు పెట్టుకొని ఒక సెంటు నేలకి 1 కేజీ చొప్పున యూరియా కనుక మనం చల్లుకున్నట్లయితే ఈ నారు అనేది ఏపుగా పెరుగుతుంది. నారులో ఇప్పుడు వచ్చే తెగుళ్ళ గురించి అయితే చూసుకుందాం. ఈ నారులో వచ్చే తెగుళ్ళ విషయానికి వస్తే, ఇది ఈ ఆకుచుట్టు పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణ కోసం కేవలం మనం ప్రొఫెనోపాస్ స్ప్రే చేసుకొని నారుమడిలో ఉండే ఈ ఆకుచుట్టు పురుగుని నివారించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ
మందులైతే మనం వాడిన అవసరం లేదు. నారుమడిలో అగ్గి తెగులు అనేది చాలా రేర్గా అయితే వస్తుందండి. ఈ నారుమడి పెట్టుకున్నప్పుడు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ నారు ఏపుగా పెరిగి ఉన్నట్లయితే ఆ సమయంలో అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంది. దానికి ముందుగానే నారు 10 రోజుల వయసు ఉన్నప్పుడు, 10 నుంచి 12, 13 రోజుల వయసు ఉన్నప్పుడు మనం ఈ ట్రైసైక్లోజోల్ అనే మందుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల నుంచి నారుని కాపాడుకోవచ్చు. ఇక నారు ప్రధాన పొలంలో నాటడానికి ఎంత వయసు నారు వాడుకోవాలనేది చూద్దాం. ఇది నారు యొక్క ఎదుగుదలను బట్టి 20 నుంచి 25 రోజుల లోపల నారు కనుక మనం నాటుకున్నట్లయితే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది. అదే పంటకాలం 140 నుంచి 145, 150 రోజుల పంట కనుక అయితే ఒక నెల ఒక 5 రోజులు, నెల అంటే 35 రోజుల నారు కూడా నాటుకోవచ్చు. ఈ నారు మనం ప్రధాన పొలంలో నాటడానికి పీకే ముందుగా మనం ప్రొఫినోఫాస్ కానీ, ఈ ఫ్లూబెండమైడ్ కానీ, కొరాజిన్ కానీ ఒకసారి కనుక స్ప్రే చేసి నారు పీకే ముందు రోజు, తర్వాత పీకి ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే నారుమడి నుంచి ఆశించే పురుగులు మరియు ఈ ఆకుచుట్టు పురుగు వంటిది నివారించబడి తొలినాళ్ళలో వచ్చే ఈ ఆకుచుట్టు పురుగు నుంచి పంటని కాపాడుకోవచ్చండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.